ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు, ప్రతి మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టి మనం చెప్పేటువంటి ఫలితాలు. కర్కాటక రాశి వారికి డిసెంబర్ 2025 ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఏమో స్వామి, గత మాసాల్లో కొన్ని ఆటంకాలు ఉన్నాయి, కొన్ని పనులు అనుకున్నవన్నీ ఆటంకాలు అవుతున్నాయి, లేదంటే పోస్ట్పోన్ అవుతున్నాయి. అలాగే గత మాసంలో మేము ఉద్యోగ ప్రయత్నంలో కొంత విఫలమయ్యాం స్వామి, ఇంటర్వ్యూ లాస్ట్ వరకు వచ్చింది, చివరి మెట్టు దగ్గర ఆగిపోయింది అనేటువంటి వ్యక్తులు, ఇలాంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉంటారు. వివాహ సంబంధ విషయాలు కానీ ఇతరత్ర ఏమైనా విషయాలు కానీ ఈ కర్కాటక రాశి వారికి ఆఖరి నిమిషంలో కాస్త చేదారిపోయినటువంటి విషయాలు కూడా బలంగా ఉన్నాయి. అది స్వయం కృతాపరాధాలు కావచ్చు, అలాగే పుణ్యబలం తక్కువ ఉండడం వల్ల కూడా కావచ్చు. ఏదేమైనా ఈ యొక్క మాసంలో కర్కాటక రాశి వారికి మొదటి వారంలోనే సామాన్య ఫలితాలతో ప్రారంభమై రెండవ వారంలో వ్యతిరేకమైన ఫలితాలతో ముగుస్తూ 3-4 వారాల్లో అదృష్టయోగంగా చెప్పవచ్చు. అంటే ఇక్కడ రెండవ వారమే మీకు కాస్త ఇబ్బందికర వాతావరణం, జుగుప్సాకరమైన పనులు చేయడం, తప్పుడు మార్గంలో వెళ్ళడం, మద్యపాన సేవనం, డబ్బు విషయంలో అప్రమత్తంగా లేకపోవడం, డబ్బు పోగొట్టుకోవడం, దుష్టుల సాంగత్యం, మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క జుగుప్సాకరమైన ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవడం, దానివల్ల తీవ్రమైనటువంటి అనర్థము, అనారోగ్యము, మానసిక వేదన, చికాకు, పోలీస్ స్టేషన్ కాలమోపడం, అనవసరం పెద్దవాళ్ళతో గొడవలు, ఘర్షణ వాతావరణం, మద్యపాన సేవనం, వాహన ప్రమాదాన్ని పొందుకోవడం. ఆలోచించండి, విద్యార్థులు మీరు చేసేటువంటి అల్పమైనటువంటి ఉత్సాహమైనటువంటి పని కొరకు తీసుకున్నటువంటి మద్యపానం, మత్తు పదార్థం మీ జీవితాన్ని నాశనం చేసేటువంటి అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్తారు. రెండవ వారంలో రైతులకి, మత్స్యకారులకి, వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, ముఖ్యంగా లంచగొండలు పడిపోవడం. ఎవరెవరు ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోను, అలాగే న్యాయ విభాగంలోను, సబ్ రిజిస్టర్ ఆఫీస్లోను, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. ఈ రాశి వారికి రెండవ వారంలో ఏమాత్రం అనుకూలంగా లేదు. ఇది జరిగి తీరుతుంది, మీరు రాసి పెట్టుకోవచ్చు కావాలంటే. నేను చెప్పిన ఫలితాలు తప్పవ్వాలంటే మీరు అటువంటి లంచాలకి దూరంగా ఉండి అటువంటి బిచ్చం ఎత్తుకోకపోతే నేను చెప్పిన ఫలితం తప్పకుండా నెగిటివ్ అవుతుంది. ఇది గ్యారంటీ. నేను చెప్పిన ఫలితాలు నెగిటివ్ అవ్వాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే మీరు మంచి వాళ్ళుగా మారిపోతారుగా. తప్పదు, మంచిది, నాకు సంతోషం. అలాగే మొదటి వారంలో సామాన్య ఫలితాలుగా లాటరీలకి, జూదానికి పక్కకుంటూ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ పెట్టుబడి పెడితే చాలు. మరి 3-4 వారాల్లో మీకంటే అదృష్టవంతులు ఎవరు లేరు. జరిగిన పొరపాటుని, కష్టాన్ని, నష్టాన్ని పరిపూర్ణం చేసుకొని ఒక మంచి సంకల్పముతో ముందడుగు వేసేటువంటి ప్రక్రియ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తుంది. మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు, 2-3 ప్రతిఫలాన్ని అందుకుంటారు, మంచి ఫలితాన్ని. ఎందుకంటే 3-4 వారంలో మనకి చాలా మంచి శుభ ప్రయోజనాలు ఉన్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధుమిత్రుల సమాగమం బలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధనప్రాప్తి ఎప్పుడు 3-4 వారాల్లో, 3వ వారం 4వ వారంలో చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో కూడా మంచి అనుకూలత ఉంటుంది. శుభకరమైనటువంటి సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా బలంగా ఉంటుంది. తప్పకుండా మంచి సంతానం, అది కృత్రిమ సంతానం కావచ్చు, లేదా మీకు సహజ సత్సంతాన ప్రాప్తి కూడా పొందుకునే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వంలోంచి బయటపడేటువంటి శుభ గడియలు. ఏదో ఇంతకుముందు ఎవరికో సంతకం పెట్టాడుగా, మా బావమరుదండి, మా తమ్ముడండి, మా స్నేహితుడండి, బెస్ట్ ఫ్రెండ్ అండి, బెస్టీ అండి, ఆ బెస్టీ ఫ్రెండే ఎక్కడికో డబ్బు మనం సంతకం పెట్టిన పారిపోతాడు వాడు. సరే, కానీ ఈ వారంలో ఆ యొక్క మహాత్ముడు మళ్ళీ దొరుకుతాడు, వాడిని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పేసి మన పూచికత్త నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. అమ్మయ్య, గుండె భారం తగ్గిపోయింది అనుకుంటాం, శత్రునాశనం తగ్గిపోతుంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, దర్శక నిర్మాతలకి మంచి లాభాలు, రాజకీయ నాయకులకి అభివృద్ధి పొందిన అవకాశం, కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుకోవచ్చు. అవార్డు, రివార్డు అందుకునే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ ఐఈఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్
ఇంకేదైనా పోటీ పరీక్షలు కానీ ప్రమోషన్ కోసం రాసేపట్టిన పరీక్షల్లో కానీ మంచి విజయం, మంచి మాట తీరు అనుకున్న సాధించే అవకాశం. ఏమోనండి గత వారంలో ఇలా చెప్పారు, గత మాసంలో చెప్పారు, మాకు ఉద్యోగం రాలేదండి, అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క 2-3-4 వారాల్లో, డిసెంబర్ 3-4 వారాల్లో మంచి ఉద్యోగం వస్తుంది, స్థిర ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, ఆన్సైట్ అపార్చునిటీ ఉంటుంది. ఇది నిజము, ఇది ఖచ్చితము. వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైన శుభయోగాలు అన్ని రకాల వ్యాపారాల్లో, మనం చెప్పుకున్నటువంటి అన్ని వ్యాపారాల్లో కూడా, ఫార్మా, సిమెంట్, ఐరన్ వ్యాపారంలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కానీ మంచి లాభాలు ఉంటాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నులకు కూడా మంచి పంట లాభం. పంట కోతకొచ్చింది, బ్రహ్మాండం పంట పండుతుంది, పంట చేతికి వస్తుంది, మంచి ధర పలుకుతుంది. మన జరిగినటువంటి వర్షాకాల సంబంధమైనటువంటి ఇబ్బందులను అధిగమించి మీ పంటని మంచి ధరకు అమ్ముకునే అవకాశం, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మద్దతు ధర లభించే అవకాశాలు, ఇవన్నీ కూడా మీకు శుభ ప్రయోజనం. రైతన్నలకి మంచి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి బాగా ఉంటుంది. దర్జీ పనిచేసే వారికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, చేనేత వస్త్ర పనిచేసే వారికి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి బాగా కనబడుతుంది. విదేశీయానం, విదేశాలు, స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పక శుభవార్త వింటారు. వివాహాది, నిశ్చయ, తాంబూలాదుల అనుకూలతలు. పెద్దల అంగీకారంతో ప్రేయస్ ఏప్రిల్ 1-2 అవకాశాలు. కోర్టు వివాదాల సమస్యపై నుండి అదృష్టయోగం. మధ్యవర్తిత్వంలో తప్పకుండా బయటపడతారు. ఆనందకరమైన సంపద. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకు కూడా చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, కుటుంబ ప్రశాంతత, ఆనందయోగాలు పొందుకునే అదృష్టవంతమైన మాసంగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా అష్టైశ్వర సిద్ధి, అదృష్టయోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.